పైగట్ట పెట్టుకో మైక్ మరి హాయ్ సార్, జనసేన సభ్యత్వం మొదలు పెట్టింది కానీ 500, 600 వసూలు చేస్తుంది. ఫ్రీగా సభ్యత్వం ఇవ్వచ్చు కదా అని విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అవునండి, ఫ్రీగా ఇవ్వచ్చు కరెక్టే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం థౌజండ్స్ రూపీస్ తీసుకుంటలే కదా, జస్ట్ 400, 500 మనం ఎన్నో ఖర్చు పెడతాం బయట. జస్ట్ 300, 400 ఇవ్వడంలో ఏముందండి? ఇంకా 1500 దాకా పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెట్టుకుంటున్నారు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు ఏంటంటే సభ్యత్వం అనేది ఒక గుర్తింపు. ఇప్పుడు మన పార్టీ వ్యక్తి తనకి ఏ అవసరం ఉన్నా ఏం జరిగినా మన పార్టీ తరఫున చూసుకుంటారు. ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం అంటే దానికి కార్డు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ రూపాయి ప్రతి ఒక్కటి ఖర్చు చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సొంత డైలాగులతో సొంత డిసిషన్తో మాట్లాడితే కాదు కదా. ప్రతి ఒక్కరికి ఇంకా 5 lakhs అండి ఎవరిస్తారండి? గవర్నమెంట్లో ఉందా? తెలంగాణలో కూడా లేదండి. అది కంపల్సరీ తెలంగాణలో కూడా సభ్యత్వం అనేది తేవాలి కంపల్సరీ. 5 lakhs ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక తీసుకొచ్చారు కాబట్టి చాలా సంతోషకరం అండి. అది చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు చాలామందికి పొలాలు ఉంటాయి చాలామందికి. ఇప్పుడు పేదవాడు అని చనిపోయినా సభ్యత్వం అనేది ఒక ఆధారపై ఉంటే వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ ఉంటుంది ఫ్యూచర్లో. మనకు ఆ కార్యకర్త అనేవాడు పార్టీకి ఉపయోగపడని అంటారా? కార్యకర్తతోనే పార్టీ నిలబడుతుందండి. ఇప్పుడు కార్యకర్త అనేటోడు ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కువ లీడర్స్ కంటే కార్యకర్తలకే తెలుస్తాయి. ఇప్పుడు కార్యకర్తని ఒక వెన్నుముక్క లాంటి వాడు పార్టీకి. ఓకే సార్, మరి ఈ సభ్యత్వం గురించి చాలా విమర్శలు చేస్తున్న వైసీపీకి మీరేం చెబుతారు? ఇలాంటి చెత్త మాటలు చెత్త డైలాగులు బంద్ చేసుకోండి. ఇంకా ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎలక్షన్ అప్పుడు పోటీ పడాలి లేదన్నా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక అభివృద్ధి పనులు చేస్తున్నారు, దాన్ని చెయ్యనివ్వండి. ఇంకేమన్నా మీకు తెలిసినవి ఉంటే చెప్పండి. కాకపోతే ప్రతి విమర్శలు అలాంటివి చేయకూడదు. ఓకే సార్, ఈ సభ్యత్వం ద్వారా నాయకుల్ని అంటే ఎమ్మెల్యేలు కానీ కింద కార్యకర్తలను కానీ ప్లస్ పంచాయతీ ప్రెసిడెంట్లు జెడ్పీటీసీల్లో ఏమన్నా జనసేన సీట్లు ఆశించుతుందంటారా? పెంచుకునే అవకాశం ఉందంటారా? లేదండి, అలా ఏం లేదు. జనసేన ఫస్ట్ సింగిల్గా పోటీ చేసింది. ఇప్పుడు మన బాబు గారితో కలిసి చేస్తుంది. ఇంకా ఫ్యూచర్లో చాలా అభివృద్ధి చెందుతుంది. కాబోయే ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు అవుతారు. ఇంకా ముందు మంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో డబ్బు ఆశించి రాలేదు టికెట్కి. ఆయన చాలా డబ్బు ఉంది. సినిమాల్లో కొన్ని కోట్లు వస్తుండే, అన్నిగానో కోట్లు ఇక్కడ మన పాలిటిక్స్లో కూడా అంతా లేదండి. పాలిటిక్స్లో కూడా అంతంత అమౌంట్ లేదు ఎక్కడ. ఇప్పుడు సినిమాలో 400-500 కోట్లు 500-600 కోట్లు. ఇప్పుడు పాలిటిక్స్లో అంతంత ఒక్క ఎమ్మెల్యే అంతా సంపాదిస్తున్నాడా? లేదు కదా. అతను ఒక మన ప్రజలకి ఏమైనా చెయ్యాలి మంచితనము అనే ఒక ఉద్దేశంతో మన ప్రజల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే సార్, మీరు అంతా బాగానే ఉంది. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్క ఎమ్మెల్యేకే మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన కింద 3 మంత్రి పదవులు పెట్టుకున్నాడు అని విమర్శలు చేస్తున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? అవునండి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ మనుషులు ఉంటారండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేయగలుగుతారా లేదా దానికి ఒక టైం తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏ టైంలో ఏం చేయాలని వాళ్ళకి తెలుసు. ఆ టైం ప్రకారం వాళ్ళు చేస్తారండి. ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా మిగతా ఎమ్మెల్యేలు? కానీ ఉంది, ఇప్పుడు ఫ్యూచర్లో ఇస్తారు కంపల్సరీ. ఇంకా టైం ఉంది, డిస్కషన్స్ జరుగుతున్నాయి. కంపల్సరీ ఎవరికి ఏ పోస్ట్ అవసరమో ఆ పోస్ట్ దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తారండి. ఓకే సార్, అట్లాగే మీరు ఒక జనసేన కార్యకర్తగా ఒక ఎమ్మెల్యే మంచి చేస్తున్నాడు అనే ఒక ఎమ్మెల్యే పేరు మీరు చెప్పగలరా? అవునండి, చెప్తానండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే క్యాండిడేట్స్ నిలబెట్టారో వాళ్ళ సొంత ప్రయోజనాలకు కాకుండా ప్రజల ప్రయోజనాలకే రుణపడి ఉంటారండి ఎప్పటికైనా వాళ్ళు. మీకు నచ్చిన ఎమ్మెల్యే ఎవరు? ఒకళ్ళ పేరు చెప్పండి. ఎప్పటికి ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు అండి. తను ఎవరిని చూపెడితే వాళ్ళే మా లీడర్, మా నాయకుడు. మా పవన్ కళ్యాణ్ గారి బాటల్లో మేము నడుస్తామండి. ఓకే.